ఉన్న హై రిటర్న్స్ కోరుకునేవారు మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకుంటారు. ఇందులో దీర్ఘకాలంలో మంచి రాబడులు వస్తాయని చాలా ఫండ్స్ నిరూపించాయి. కొన్ని స్వల్ప కాలంలోనే ఎక్కువ రాబడులు ఇస్తుంటాయి. కానీ గతేడాది కాలంలో చూసుకుంటే చాలా ఫండ్స్ నష్టాలు మిగిల్చాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పెట్టుబడులు పెట్టిన వారి కొంప ముంచేశాయి. ఏకంగా 233 ఈక్విటీ ఫండ్ పథకాలు నష్టాలు మిగిల్చాయి. ఈటీ మ్యూచువల్ ఫండ్స్ నివేదిక ప్రకారం కొన్ని స్కీమ్స్ ఏకంగా 20% వరకు నష్టపోయాయి. గతేడాదిలో 273 ఫండ్స్ పనితీరును పరిశీలించగా అందులో 233 ఫండ్స్ నష్టపోవడం గమనార్హం. అందులో టాప్ 9 పథకాల గురించి తెలుసుకుందాం. శాంకో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అన్నింటికన్నా అత్యధికంగా నష్టపోయింది. గతేడాది కాలంలో చూస్తే ఈ ఫండ్ ఏకంగా 21.25% మేర పడిపోయింది. ఆ తర్వాత క్వాంట్ మల్టీ క్యాప్ ఫండ్ 17.31% మేర నష్టపోగా క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ 17.22% మేర నష్టపోయింది. వీటి తర్వాత మోతిలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన మోతిలాల్ ఓస్వాల్ ఫోకస్డ్ ఫండ్ గతేడాదిలో 17.06% మేర పడిపోయింది. ఇక ఎన్జే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏడాదిలో ఏకంగా 16.16% మేర నష్టాలు మిగిల్చింది. క్వాంట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ గతేడాది కాలంలో చూస్తే తమ ఇన్వెస్టర్లకు 15.68% మేర నష్టాలు మిగిల్చింది. శ్రీరామ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏడాదిలో 15.35% మేర పడిపోయింది. రెండు క్వాంట్ మ్యూచువల్ ఫండ్ నుంచి భారీగా పడిపోయాయి. అందులో క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గతేడాదిలో 15.21% మేర, క్వాంట్ వాల్యూ ఫండ్ చూస్తే గత సంవత్సర కాలంలో 15.21% మేర నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అయితే గతంలో వచ్చిన రాబడులు నష్టాలు భవిష్యత్తులోనూ వస్తాయని చెప్పలేం. సాధారణంగా దీర్ఘకాలంలో సిప్ పెట్టుబడుల్లో హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వల్పకాల నష్టాలకు బెదరకుండా పెట్టుబడులు కొనసాగిస్తూ వెళ్తే 5, 10, 15 సంవత్సరాల్లో హై రిటర్న్స్ అందుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే తమ ఆర్థిక స్తోమత, భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని పెట్టుబడి కొనసాగించాలా లేదా అనే నిర్ణయం తీసుకోవాలి.